గురువుగారు చాలామంది ఎల్లప్పుడూ గోర్లు కొరుకుతూ ఉంటారు. అలా నైట్ టైం కొరకడం వల్ల ఏమైనా ఇబ్బంది అంటారా? నఖశిఖం అంటే వెంట్రుకలు కానీ చాలామందికి మగవాళ్ళు మీసాలు కొరుకుతూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు జడ కూడా కొరుకుతుంటారు. కొంతమంది జడ కూడా కొద్దిగా కొరుకుతూ ఉండాలి, టెన్షన్ ఉంటుంది. ఆడవాళ్ళు మెయిన్గా కొరికేది గోర్లు, కనబడకుండా గోర్లు కొరికే అవకాశం. ఇవన్నీ కూడా మనకి అరిష్టానికి మూలం, ప్రధానమైనవి. ఇంట్లో ధన నష్టం కానీ, ఇంట్లో అరిష్టము కానీ, ఇంట్లో రోగము కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి. శాస్త్రం ఏం చెబుతుంది అంటే కోలుకోవడం వల్ల నష్టం వస్తుంది, ఇంట్లో ప్రమాదాలు ఉంటాయని చెప్పగానే ఈడు పిచ్చోడు, ఈ కిరణ్ శర్మ గారికి ఏం మైండ్ లేదు, గోలు ఎక్కడ గోలు కొడితే ఇంట్లో దరిద్రం వస్తుందా, ఎట్లా వస్తుంది, మాకేం పని లేదా, మేము పిచ్చోళ్ళలా కనబడుతున్నాం అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. గోటిలో మనకి కనీసం 1000 రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. గోటిలో నువ్వు తల దూకున్నప్పుడు, కాలు గోక్కున్నప్పుడు, మెడ గోక్కున్నప్పుడు, ఇక్కడ మనం చేసినప్పుడు దానికి అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాలు అందులో నివాసం ఉంటాయి. కావాలంటే మీరు మైక్రో దాంతో మీరు చూడవచ్చు దీంట్లో ఎన్ని ఉంటాయి అనేది. రెండవది, మనం కూడా కుర్చీలో కూర్చున్నప్పుడు కానివ్వండి, గడపలో కూర్చున్నప్పుడు కానివ్వండి, అనేక రకాలైన వస్తువులు ముట్టుకుంటాం. మనం ప్రతి దానికి మనకి బ్యాక్టీరియా, మీరు చెప్తున్నారు మీరు బ్యాక్టీరియా ఉంటుంది. మన కరోనా వచ్చినప్పుడు వై యు ఆర్ మేకింగ్ ఎ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేశారు? ఒక మనిషికి 3 అడుగుల దూరంలో నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంగా వచ్చేటువంటి ఆ తుంపర్లు కానీ వాటి వల్ల 3 అడుగుల దూరం వ్యక్తులకి సంక్రమిస్తాయి గ్యారెంటీగా. సో కంపల్సరీగా 3 అడుగుల దూరం, 5 అడుగుల దూరం ఉండాలని చెప్తారు. పూర్వకాలంలో కానీ ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఇలా చేతికి అడ్డం పెట్టుకుని, నోరుకి ఇట్లా చేయి అడ్డం పెట్టుకొని మాట్లాడతారు. ఇలా మాట్లాడేవాళ్ళు. ఇప్పటికైనా మన పెద్దవాళ్ళు మాట్లాడితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకు? మన నుంచి వచ్చేటువంటి ఏది కూడా అటువైపు గురువు దగ్గరికి వెళ్ళవద్దు, పెద్దవాళ్ళ దగ్గరికి అన్నటువంటి భావంతో ఇలా పెట్టుకొని మాట్లాడతారు. ఖచ్చితంగా అలా మాట్లాడాల్సిందే. సో అంటే ఆరోగ్యానికి, సంస్కృతికి, సంప్రదాయానికి పెద్దపీట వేసాం మనం. ఆరోగ్య ప్రధానమైనది. ఇలా మనం గోలు కొరకడం వల్ల ఆ జుట్టులో ఉండేటువంటి అనేక రకాల క్రిములు, గోళ్ళలో ఉండే క్రిములు, ఇలా అనేక రకాల క్రిములన్నీ కూడా వచ్చేసి మనకి సపోజ్ మనకి గడప మీద కూర్చొని తినొద్దు అంటారు కూడా, అది కూడా చెప్తాను మీకు. ఈ గోలు కొరకడం వల్ల ఏంటంటే దీంట్లో వచ్చేటువంటి బ్యాక్టీరియా మనిషికి వెళ్ళేసి శుభ్రంగా అది పాయిజన్గా మారుతుంది. నువ్వు తిన్న ఆహారం పాయిజన్గా అవుతుంది. ఆ తిన్న వ్యక్తి పాయిజన్ అయితే వెంటనే అతను హాస్పిటల్కి వెళ్ళాలి. ఆయనతో పాటు ఈయన పెళ్ళాం వెళ్ళాలి, లేకపోతే పెళ్ళంతో పాటు మొగుడు వెళ్ళాలి. అయితే వెళ్ళిన తర్వాత పిల్లల స్కూల్ గురించి టెన్షన్ పడాలి. ఆ స్కూల్కి వెళ్ళాలంటే ఇంకోటి రమ్మని చెప్పాలి ఇంటికి. వీళ్ళంతా పోయిన తర్వాత మీకు ఫుడ్ పాయిజన్ ఏంటంటే మీరు సిబిపి, ఆర్బిపి, ఐబిపి, జేపీపీ, సూపీపీ అని అన్ని రకాల టెస్టులు, ఒక 70 టెస్టులు రాస్తారు. టెస్టులను చేయించుకోవడానికి 1 వీక్ పడుతుందండి. తప్పకుండా ఇది బాంబే పంపించాం, బాంబేలో క్లినికల్ రిపోర్ట్ వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఉండాలి, ఐసీయూలో ఉండాలని చెప్తాడు ఆయన. ఈ ఐసీయూ ఇద్దరికి వీడి ప్రాణం కాస్త పోతుంది డైరెక్ట్గా. ఎందుకంటే హాస్పిటల్ అట్లా ఉన్నాయి, మనకి చాలా హాస్పిటల్ అలాగే ఉన్నాయి. అంటే శవాలకు ట్రీట్మెంట్ చేసేటువంటి హాస్పిటల్ మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఆ విషయాన్ని మనం ఈ మధ్యనే చూసాం కదా, ఒక ఆడపిల్లకి శవానికి ట్రీట్మెంట్ చేసి అమ్మాయిని నాశనం చేశారు. సరే, కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది. ఇలా ఈ యొక్క గోలు వల్ల వచ్చినటువంటి పాయిజన్కి, వాడు చేసేటువంటి డ్రామాకి, ఈ రెండింటికి మిక్స్ అయిపోయి రోగం ఉంటుంది కొద్దిగా. ఈ రోగం వల్ల ఏమవుతుంది, 55,000 రూపాయలు అయిపోయాల్సినట్టు 500 రూపాయల ఇంజక్షన్తో అయిపోవాల్సిన సమస్య 5,000, 50,000, 5 లక్షలు దాటిపోయి 5 లక్షల వరకు బిల్ వస్తుంది. మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేసుకుంటే అర్జెంటుగా అని చెప్పి దానికి హార్ట్ ప్రాబ్లమ్ తీసుకెళ్ళిపోయి ఆ పైకి లేపేసి వీడు లోపల చచ్చిపోతుంటారు. వీడు అరే నేను బతుకుతానా చచ్చిపోతానా? ఈ ఆడపిల్ల కానీ, మగపిల్లాడు కానీ, కొడుకు కానీ, బిడ్డ కానీ హాస్పిటల్ ఉంటే ఏమవుతుందో. ఈ ఒక్క వ్యక్తి గురించి 4 అందరూ కూడా ప్రాబ్లంలో పడాలి. వీడు ఉద్యోగం 10 రోజులు సెలవులు పెట్టాలి, పెళ్ళాం ఇంట్లో లేదు, అత్తగారితో అవస్థ, ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో ఈ లోపల కింద పడతాడు, కొడుకో బిడ్డ చిన్న పిల్లవాడు కింద పడతాడు. మళ్ళీ వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వాళ్ళకి తిండి టైం ఉండకపోవడం, అంటే ఆ వచ్చిన వాళ్ళు గెస్టులు వెళ్ళేసరికి తిండి పెట్టకపోవడము. టైం టేబుల్ తెలియదు, తల్లికి అయితే తెలుసు టైం టేబుల్, మొగుడు అక్కడ ఉండే లేకపోతే కొడుకు అక్కడ ఉండే. ఈ టైం టేబుల్ తెలియక వీళ్ళకి ఏదో పెడతారు, వాడు సరిగ్గా తినడు, వీడికి వాంతులు, మళ్ళీ వీడిని తీసుకుని అదే హాస్పిటల్కి వెళ్తారు. అంటే ఒక చిన్న గోళ్ళు కొడుకునే విషయాన్ని మనం 70mm సీన్లో చూపించవచ్చు మనం సినిమాలాగా. అంటే దానివల్ల ఏంటంటే ఇలా మీకు ఆర్థిక నష్టము, ఇందులో అరిష్టం అంటే ఇదే కారణం. గోరుతో పోయి గొడ్డలతో తీసుకొచ్చి మన గోలు కొరకడం వల్ల ఇలా 10 మంది హాస్పిటల్ చుట్టూ తిరగాలి. కాబట్టి గోలు కొరికితే దరిద్రము, గోలు కొరికితే రోగము, నాశనం అయిపోతారు, ఇంట్లో దద్దు అని చెప్పగానే భయపడతారు. కాబట్టి గోలు కొరుకొని చెప్తారు. దాన్ని పొందికగా ఒక దగ్గర కూర్చొని జాగ్రత్తగా గోలు తీసుకొని జాగ్రత్తగా వాటి తీసి డస్ట్బిన్లోనో భూమిలో పాత పెట్టమని చెప్తారు. ఎందుకంటే ఎవరు కుచ్చుకోకుంటుంది కాబట్టి. అంటే గురువుగారు కొంతమంది గోలు పెంచుతుంటారు కదా, అట్లా దరిద్రం అది. ఇప్పుడు దానికి ఇప్పుడు ఏం చెప్తాం మనం, ఇప్పుడు ఉన్నటువంటి విషయాల్లో ఆడపిల్లలు మరి గోలు పెంచొద్దంటే ఇప్పుడు మన సమస్య వస్తుంది మనకి. ఎందుకు లేనిపోయిన విషయాలు చెప్తామని మా తమ్ముళ్ళు అంటున్నాను. ఎందుకు అనవసరంగా వాళ్ళు చెప్పే విషయాలు చెప్తావు, కొన్ని విషయాలు చెప్తే వాళ్ళ కోపాలు వస్తాయంటే గోర్లు పెంచుకోవడం పద్ధతి కాదు. ఒకళ్ళు బొడన వేలు, ఒకళ్ళు చిట్కన వేలు. ఈ మధ్య గోర్లు కొనుక్కుంటున్నారు, దానికి కొనుక్కొని గోర్లు అతికించుకుంటున్నారు. అంటే గోర్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్కసి లక్షణం ఏర్పడుతుంది, అంటే రాక్షస బుద్ధి ఏర్పడుతుంది, ఆ రకమైనటువంటి భావోద్వేగాలు ఏర్పడతాయి. కాబట్టి మీరు వెళ్ళి కనుక్కోండి సైంటిస్టులని, ఈ గోళ్ళు పెంచడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏమిటి. అందంగా పొందిగా ఇప్పుడు ఆడపిల్ల కొద్దిగా ఎక్కువ అందంగా ఉండాలి తప్ప మరీ రాక్షసి గొర్రెలాగా ఉండేటువంటి ప్రయత్నం చేయకూడదు.
కాబట్టి అది పోయి గోర్లు పెరగట్లేవు అని చెప్పేసి ఆర్టిఫిషియల్ గోర్లను కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటున్నారు. మహిళలు కూడా తయారైంది అట్లా. ఇదేం దరిద్రం, ఇవెక్కడ దరిద్ర భావోద్వేగాలని ఆయన అనుకుంటా నేను. అటువంటి గోర్లు పెంచడం అనేది మంచిది కాదన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. అందంగా ఉండడానికి కొంతవరకు పర్వాలేదు ఆడపిల్లకి. మొగోడు కంటే కొద్ది ఆడపిల్ల గోర్లు కదా అందంగా ఉంటే చూడడానికి లుకింగ్ వెరీ స్మార్ట్, బాగా ఉంటుంది, గోరింటా పెట్టుకుంటే అందంగా ఉంటుంది. మరి రాక్షస గోర్లు ఇంత పొడుగు అక్కర్లేదు. అలాంటి గోర్లు పెంచుకోవడంలో కష్టం. గోర్లు కూడా కొరకడం వల్ల ఇబ్బంది ఇలాగే ఉంటుంది. సంధ్య వేళ అస్సలు కొరకూడదు, అది ప్రమాదం. ఎందుకు సంధ్య వేళ ఉంటుంది? మనం పడుకునే టైం. తప్పకుండా ఫుడ్ పాయిజన్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే ఉండదు. గడప మీద ఎందుకు నిలబడి తినకూడదు అంటే బల్లి అనేది ఎక్కువ కూడా దూరాల వైపు గడప వైపు తిరుగుతుంది. ఆ గడప అక్కడ గుడ్లు పెడుతుంది బల్లి. ఆ గుడ్డు వచ్చేసి నువ్వు తాగే టీలను, నువ్వు తినే టిఫిన్లో పడి అది ఇంకొక విషయం తయారవుతుంది. కాబట్టి గడప కింద ఏం చేయకండి, గడప కింద దూకోకండి, గడప కింద తినకండి, గడప మీద నిల్చోకండి, గడప మీద తుమ్మకండి అనే కారణం అదే. తుమ్మినా వెంటనే నీళ్ళు చల్లుతారు కొంతమంది, పసుపు నీళ్ళు. ఎందుకు? ఏదైనా బ్యాక్టీరియా ఉంటే తొందరగా అక్కడ చచ్చిపోతుంది కాబట్టి మన మీద కూడా చల్లుతారు. తుమ్మంగానే ఏదో పడుతుంది కదా మీద బ్యాక్టీరియా, కాబట్టి పసుపు నీళ్ళు చల్లే అవకాశం ఉంది. అది యాంటీ బ్యాక్టీరియా, బాడీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేస్తుంది. కాబట్టి గడప మీద కూర్చొని కానీ సంధ్య వేళ కానీ ఎటువంటి పనులు చేయకూడదు, మంచిది కాదనే విషయాన్ని గమనించుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.